రజక సంఘం ఆధ్వర్యంలో సంత్ గాడ్గే బాబా జయంతి శుభాకాంక్షలు తెలిపారు. సమాజ సంస్కరణకు తన జీవితాన్ని అంకితం చేసిన మహానుభావుడు, శుభ్రతకు మారుపేరైన సేవామూర్తి సంత్ గాడ్గే బాబా జయంతి సందర్భంగా రజక సంఘం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం ఎంతో గర్వకారణమని పలువురు రజక సంఘం నాయకులు పేర్కొన్నారు. సంత్ గాడ్గే బాబా గారు స్వచ్ఛత, సేవ, సమానత్వం అని విలువలను తన ఆచరణ ద్వారా సమాజానికి బోధించారు. శుభ్రతే దైవత్వం అనే భావనను ప్రజల హృదయాల్లో నాటారు. గ్రామాల పరిశుభ్రత, మద్య నిషేధం, విద్య ప్రాముఖ్యత, సామాజిక ఐక్యత వంటి అంశాలపై ఆయన చేసిన కృషి అనన్య సాధారణం అన్నారు. ప్రత్యేకించి వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి ఆయన చూపిన మార్గం నేటి తరానికి ఆదర్శం. మాటల కంటే పనితో సేవ చేయాలనే భావనతో ఆయన జీవితం ఒక మహోన్నత సందేశంగా నిలిచింది. సమాజంలో మార్పు రావాలంటే ముందుగా మనలో మార్పు రావాలన్న ఆయన ఆలోచన నేటికి ప్రాసంగికమే అని కొనియాడారు. కరీంనగర్ కోర్ట్ చౌరాస్తాలో వర్ధంతి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. జిల్లా పక్షాన ఈరోజు వర్ధంతి కార్యక్రమంలో సద్గడ్ బాబా ఆశయ సాధనాలు కొనసాగిస్తూ జిల్లా రజక సంఘాన్ని ఇంకా బలపోతం చేస్తూ ఈరోజు మేము మా జిల్లా రజక సంఘం లోగో జెండా ఆవిష్కరణ గౌరవ అధ్యక్షులు కొత్తకొండ రాజా గారిచే మరియు బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ లింగంపల్లి నాగరాజు గారిచే మరియు వనపర్తి శంకరన్న గారిచే జిల్లా పెద్దలందరూ గౌరవ పెద్దలందరిచే ఇలా ఈరోజు మేము ఘనంగా కండ ఆవిష్కరణ చేసుకోవడం జరిగింది. ఇదే విధంగా మా రజకులంతా ఒకటే తాటిపై నుండి కరీంనగర్ జిల్లాలోనే ఒకటే తాటిపైకి వచ్చి కరీంనగర్ జిల్లాలో మొన్న ఎలాగైతే సర్పంచులు, వార్డు మెంబర్లు గెలుచుకున్నామో అదేవిధంగా ఎంపీటీసీ, జడ్పీటీసీలు కూడా ముందుకు వెళ్ళి గెలిపించుకుంటామని జిల్లా పక్షాన ప్రత్యేకంగా ఈ వర్ధంతి రోజు మా రజకులకు మళ్ళా నేనున్నా మీకంటూ బంధువులు, బిడ్డలు, అన్న తమ్ములందరూ కూడా పేరు పేరున కరీంనగర్ బార్ అసోసియేషన్ పక్షాన హృదయపూర్వకంగా నమస్సుమంజలు తెలియపరుచుకుంటున్నాం. సంత్ గాడ్గే బాబా గారు ఏదైతే ఉన్నదో ఈ సమాజానికి పరిశుభ్రత, అదేవిధంగా అనవారిన వర్గాలకు ఏదైతే ఉందో చాకలి, మంగలి, కమ్మరి, కుమ్మరి, తాడిత, పీడిత వర్గాలకు ఏదైతే ఉందో విద్యా విషయం మీద ఒక విద్యను అందించినటువంటి మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానాన్ని కొనసాగించినటువంటి దార్శనికుడు సంత్ గాడ్గే బాబా గారు. వారి యొక్క జీవిత ఆశయాలను మనం ప్రజల్లోకి తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉన్నది. వారి ఆశయాలను కొనసాగించాల్సినటువంటి సందర్భం ఉన్నది. వారు ఒక మధ్యతరగతి ఒక మామూలు కుటుంబం నుండి జన్మించి ఈ సమాజానికి ఒక వెలుగై నిలిచినటువంటి గాడ్గే బాబా గారి యొక్క జీవితమే ఈ యొక్క సమాజానికి అణగారిన వర్గాలకు స్ఫూర్తి అని ఈ సందర్భంగా తెలుపుకుంటూ